ఈనాటి విశేషం అనఘాష్టమి. ఈరోజు గురువారం. అనఘాష్టమి రావడం చాలా విశేషం. అందులో మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారం కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారంగా మహాలక్ష్మి ఆరాధన చాలా విశేషంగా చేస్తారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతం వారు కనక మహాలక్ష్మీదేవిని ఈరోజు చాలా విశేషంగా ఆరాధిస్తారు. అమ్మవారిని వేల సంఖ్యలో భక్తులు కూడా దర్శిస్తారు. అలాగే గురువారం గురుదేవతారాధన, గురు స్తోత్రం, గురు స్మరణకు చాలా విశేషమైనటువంటి రోజు. అటువంటి గురువులలో కృష్ణ పరమాత్మ జగత్తంతటికి గురువు. అందుకే ఆయన కృష్ణం వందే జగద్గురుం అంటారు. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని స్వామిని మనందరం కూడా స్తోత్రం చేస్తాం. అటువంటి దేవతామూర్తులందరూ కూడా అనేక పర్యాయాలు అనేకమైనటువంటి గురుస్వరూపాలను దర్శించి మనందరికీ కూడా అనేక రీతులలో జ్ఞానబోధ చేసినటువంటి విషయాన్ని మన పురాణాల ద్వారా మనం చూస్తూనే ఉంటాం. అటువంటి గురుస్వరూపాలలో పరమ గురుస్వరూపం దత్తాత్రేయుల వారు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధిని ఇచ్చేటటువంటి 3 శిరస్సులతో బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఉండేటటువంటి మహాదేవుడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు అని స్వామివారిని మనం కీర్తిస్తూ ఉంటాం. ఎవరైతే ఆర్తితో దత్తా 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 అని పిలుస్తారో తనని తాను దత్తం చేసుకుని వారందరికీ తానుండి ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పరమ మంగళ స్వరూపుడు దత్తాత్రేయుల వారు. అటువంటి పరమ గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయులతో ఉండేటటువంటి స్త్రీ శక్తి, యోగమాత, యోగ విద్యగా చెప్పబడేటటువంటి అనఘాదేవి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి రోజు ఈ మార్గశిర కృష్ణ అష్టమి, అనగా మార్గశిర బహుళ అష్టమి. అష్టమి కూడా చాలా విశేషాలు ఉన్నాయి. దుర్గాదేవి అధిష్టానంగా కలిగినటువంటి తిథి అష్టమి. జయతిథి అని కూడా మనకి ముహూర్త శాస్త్రాది గ్రంథాలలో జ్యోతిష్శాస్త్రంలో జయతిథి అని అష్టమిని పిలుస్తారు. అలాగే అష్టమికి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ప్రతి తిథిలో శుక్లపాడ్యమికి ఒకలాగా, కృష్ణపాడ్యమికి ఒకలాగా, శుద్ధ విధియకు ఒకలాగా, కృష్ణ విధియకు ఒకలాగా చంద్రుడు ఉంటాడు. కానీ అష్టమి నాడు మాత్రం శుద్ధ అష్టమి అయినా కృష్ణ అష్టమి అయినా అంటే బహుళ అష్టమి అయినా చంద్రుడు ఒకేలాగా ఉంటాడు. అందుకే అమ్మవారి యొక్క తేజస్సు ఎప్పుడూ తగ్గడం పెరగడం ఉండదట, ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందట. అందుకే అమ్మవారిని లలితా సహస్రనామంలో స్తోత్రం చేస్తూ అష్టమి చంద్ర విభ్రాస అని పిలుస్తారు. అంటే అమ్మ యొక్క తేజస్సు అంత ప్రభాభాసితంగా ఉంటుంది అని చెప్తారు. ఇటువంటి అష్టమి తిథి నాడు యోగమాతగా, యోగ విద్యగా, అనఘాలక్ష్మిగా చెప్పబడేటటువంటి దత్తాత్రేయ పత్నిగా మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నటువంటి అనఘాదేవి యొక్క వ్రతాన్ని కనుక చేసినట్లయితే అష్టదరిద్రాలు నివృత్తయి, అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యాలు మనకి సిద్ధిస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి ఈ అనఘాష్టమి వ్రతాన్ని పురాణాల ద్వారా గనక మనం గమనించినట్లయితే అక్కడ కృతయుగంలో కార్తవీర్యుడు అయిన దత్తాత్రేయ వ్రతాన్ని చేసి ఆ నిరుపయోగంగా ఉన్నటువంటి ఆయన హస్తములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బలయుతంగా తయారై ఆయన 12,000 సంవత్సరాలు జీవించి దత్తాత్రేయ పరంపరను, దత్త సంప్రదాయాన్ని, దత్త వైభవాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహాదత్తభక్తుడు కార్తవీర్యార్జునుడు. ఇప్పటికీ కూడా ఎక్కడైనా మన ధనం స్తంభించినటువంటి చోట, అలాగే మన ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో మనం ఏదైనా చిక్కులు ఎదుర్కొంటున్నప్పుడు దత్తాత్రేయుల వారితో పాటు కార్తవీర్యార్జున స్తోత్రం కనుక మనం చేసినట్లయితే దత్తానుగ్రహం పరిపూర్ణంగా కలిగి మనకు స్తంభించినటువంటి ధనం కూడా వస్తుంది. అట్లాగే మనం కొన్ని చోట్ల శత్రుబాధని మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని మన ప్రయాణాలు, మన ఆరాటాలు కొన్ని పోరాటాల్లాగా అనిపిస్తాయి. అటువంటి సమయంలో కార్తవీర్యార్జున స్తోత్రం చేసినట్లయితే, కార్తవీర్య కృతమైనటువంటి దత్తాత్రేయ స్తోత్రం చేస్తే విజయం మనకి కరతలామలకంగా లభిస్తుంది అంటాం. ఇది పెద్దల వచనం. ఇటువంటి కార్తవీర్యార్జునుడు కృతయుగంలో ఈ అనఘా దత్తాత్రేయుల వారి వ్రతం చేస్తే రఘునందనుడు అయినటువంటి ఆ రాఘవుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో అనఘవ్రతాన్ని చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ద్వాపర యుగంలో యదుకుల భూషణుడైనటువంటి వసుదేవ సుతుడైనటువంటి వాసుదేవుడు కూడా ఈ అనఘవ్రతాన్ని చేసి పాండవుల చేత సైతం ఈ వ్రతం చేయించినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. అట్లాగే ఈ కలియుగంలో కలికల్మష చిత్తులైనటువంటి మానవులకు ఈతివాదాల నుండి ఉద్ధరింపబడడం కోసం, ఘోరమైనటువంటి సంసార సాగరంలో ఉన్నటువంటి మనందరం ఉద్ధరింపబడడం కోసం అష్టసిద్ధులను ప్రసాదించేటటువంటి ఈ అనఘాష్టమి వ్రతాన్ని గనక ఆచరించినట్టయితే అనఘాదేవి యొక్క దివ్యకృపతో పాటు దత్తాత్రేయుల వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. ఈ మార్గశిర మాసం ఎంత విశేషం అంటే మార్గశిర మాస వైశిష్ట్యాన్ని చెప్తూ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో అంటాడు, మాసానాం మార్గశీర్షోహం అని. ఆయన మార్గశిర మాసమే ఆయన స్వరూపంగా చెబుతాడు. ఎందుకంటే పూర్వం జ్యోతిషశాస్త్రంలో లోతైనటువంటి పంచాంగ విజ్ఞానాన్ని, గణితాన్ని గనక మనం గమనించినట్లయితే మార్గశిర మాసం నుండి సంవత్సరాన్ని
గణించడం అనేది కూడా సంప్రదాయంగా ఉన్నటువంటి విధానం మనకు తెలియవస్తుంది. అటువంటి మార్గశిరం 1వ మాసంగా కూడా కొన్ని సంప్రదాయాల్లో చెప్పబడుతుంది. అందుకే మనకి మన స్మార్త విధానంలో నామకరణం చేయించేటప్పుడు స్త్రీనామాలు చెప్పాల్సి వచ్చినప్పుడు చైత్రం నుండి అక్కడ నామాలు చెప్పరు. మార్గశీర్షే చ వాగ్దేవి పుష్యే పద్మావతి భవేత్ అని చెప్తారు. అంటే మార్గశిరం నుండి అక్కడ మొదలవుతుంది. అలాగే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం నిత్యానుపైని అయినటువంటి పద్మావతీ దేవికి సంబంధించినటువంటి ఆ ఆవిర్భావం పంచమీ తీర్థాదులు కూడా మనకు మార్గశిర మాసంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే అది సౌరమానాన్ని బట్టి చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని కార్తీక మార్గశిరాల్లో అటు ఇటుగా అవుతూ ఉంటుంది. కానీ మార్గశిర మాసంలోనే ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఈ మార్గశిర మాసం లక్ష్మీప్రదమైనటువంటి మాసం ఇది. అట్లాగే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని మనకు పరిపూర్ణంగా అందించేటటువంటి మాసం ఇది. అటువంటి అనఘా దత్తాత్రేయుల వారి ఆ వ్రతాలు ఆనాడు దత్తార్చన మార్గశిర పౌర్ణమి నాడు చతుర్దశి నాడు మనం చేస్తే మార్గశిర కృష్ణ అష్టమి నాడు అనఘాదేవి యొక్క వ్రతాన్ని చేసి మనం సమస్త మంగళాలను శుభాలను పొందుతాం. ఈ అమ్మ దత్తాత్రేయుల వారి యొక్క పత్ని ఎట్లయితే శ్రీరామ సీతగా అన్నట్టుగా రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణభామిని అన్నట్లుగా ఆ దత్తాత్రేయుల వారి కోసం ఆ జగదంబ సకల సద్గుణోపేత ఆ శక్తి స్వరూపిణి ఆ యోగమాత అనఘాదేవిగా దత్తాత్రేయుల వారితో వచ్చినట్టుగా అట్లనే మనం మంత్ర సంప్రదాయాన్ని మంత్రశాస్త్రాన్ని కనుక చూచినట్లయితే ఈ అమ్మనే మధుమతీదేవి అని పిలుస్తారు. మనకి వేదంలో కూడా ఈ మధుమతి అనేటటువంటి పేరు కొన్ని చోట్ల వస్తూ ఉంటుంది. అటువంటి ఆ మధుమతీదేవిగా చెప్పబడినటువంటి మధుమతితో కూడినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అనఘా దత్తాత్రేయుల వారి యొక్క వ్రతాన్ని చేసినట్లయితే సమస్త ఈతి బాధలు అనారోగ్యం నివృత్తయి సమస్త గండాలు కూడా తొలగిపోయి సమస్త శుభాలను మనందరం కూడా పొందగలుగుతాం. ఇక్కడ అమ్మవారి యొక్క పేరు కనుక మనం గమనించినట్లయితే అనఘ అంటే అఘములు అంటే పాపము, నా అఘ అంటే పాపములు లేకుండా చేసేది అని. అట్లాగే అమ్మను ఆశ్రయించటం వల్ల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి అర్థం మనకి ఈ పేరులో వస్తుంది. అట్లాగే అమ్మవారి యొక్క మరొక పేరు అని చెప్పుకున్నాం. ఏమిటి ఈ పేరు అంటే మధుమతీ దేవి. మధు అంటే ఏమిటి అంటే తీయదనం. ఈ తీయదనం దేనికి సంకేతం? సంతోషంగా ఉంటే ఈ రోజంతా తీయగా ఉందండి అంటాం. అట్లాగే మనకి సంతోషాన్ని ఇచ్చేటటువంటి మన దుఃఖాలను హరించేటటువంటి దేవి కనుక అమ్మకు మధుమతీదేవి అనేటటువంటి పేరు వచ్చింది. అటువంటి ఈ అనఘాదేవిని మధుమతీదేవిని ఆరాధించడం వల్ల ఆశ్రయించడం వల్ల నా అఘహ అంటే పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిహరింపబడతాయి అని ఇదొక పేరైతే, అనఘా సమేత దత్తాత్రేయుడు అంటే అనగా పాపములు పరిహరింపబడినటువంటి వాడు మాత్రమే, పాపములు లేనటువంటి వాడు మాత్రమే దత్తాత్రేయ పద సమాశ్రయం చేయగలుగుతాడు. అటువంటి అనఘా దత్తాత్రేయుల యొక్క ఆరాధన చాలా విశేషమని మనందరం కూడా గ్రహించాలి. మన ప్రాంతంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మధుమతి సమేత దత్తాత్రేయ క్షేత్రం మనకి నాగార్జున సాగర డ్యామ్ సమీపంలో ఉన్నటువంటి ఎత్తిపోతల అనే చోట ఉన్నది. దీన్ని ఎత్తి తపోస్థలి అని అంటారు. ఎత్తి తపోస్థల కాబట్టి ఇది వ్యవహారంలో ఎత్తిపోతలైంది. కానీ చాలామందికి ఎత్తిపోతల అంటే గుర్తొచ్చేది అక్కడ ఉన్నటువంటి ఎత్తైనటువంటి జలపాతాలు మాత్రమే గుర్తొస్తాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి మధుమతి సమేత దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రం అనేది చాలామందికి తెలియనటువంటి విషయం ఇది. అటువంటి క్షేత్రాన్ని కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, దత్తభక్తులైనటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ అనుగ్రహం కోసం అందరూ కూడా చక్కగా సందర్శించవచ్చు. అయితే ఎందుకండి దత్తాత్రేయుల వారు ఈ భీకరారణ్యంలో ఉంటారు, భీకరమైనటువంటి చోట్ల ఉంటారు, అడవుల మధ్యలో ఉంటారు, కొండల్లో ఉంటారంటే ఆ దత్తుణ్ణి చేరుకోవాలి అంటే ఆయన అనేకమైనటువంటి పరీక్షలు పెడతారు. శంకర భగవత్పాదుల వారి వృత్తాంతాన్ని కనుక మనం చూసినట్లయితే కాశీనగరంలో ఆయన ఈ శంకర భగవత్పాదుల వారిని పరీక్షించడానికి కూడా ఎలా వచ్చారు అంటే ఒక చండాలుడి రూపంలో వచ్చారట. 4 కుక్కల్ని వేసుకొని మద్యాన్ని సేవిస్తూ ధూమం అనగా గంజాయి లాంటి ఆ ధూమాన్ని సేవిస్తూ అలా వచ్చారట. అలా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో శంకర భగవత్పాదుల వారిని సమీపించి ఆయన మీదకి వెళుతూ ఉన్నటువంటి సమయంలో శిష్యులు వారించబోయారట. అరే గురువుగారు నాయన మడిగట్టుకున్నారా, ఆయన తాగుతావు, నువ్వు పక్కకు వెళ్ళమంటే శంకర భగవత్పాదుల వారినే ప్రశ్నించారట. ఏమి స్వామి, దేన్ని పక్కకు వెళ్ళమంటారు? ఈ శరీరాన్ని పక్కకు వెళ్ళమంటారా, ఈ ఆత్మని పక్కకు వెళ్ళమంటారా అని ఇట్లా అనేక విధాలైనటువంటి ప్రశ్నలు వేసి ఆయన అంటారు, కాషాయం కట్టావు కానీ కల్మషం పోలేదు అని శంకర భగవత్పాదుల వారిని పరీక్ష చేయడానికి వచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి ఆ మాట అంటే శంకర భగవత్పాదుల వారు ఆ వచ్చినటువంటి మహానుభావుడు ఆ ఉన్నతుడి రూపంలో ఉన్నటువంటి చండాలుడి రూపంలో ఉన్నటువంటి పరమాత్మ సాక్షాత్తు దత్తాత్రేయుడిని చంద్రశేఖరుడు అని గ్రహించి చండాలోస్తు సతద్విజోస్తు సతతం గురుడిత్యేషాం మనీషాం మమ అని సాక్షాత్తు శంకరుడే దత్తాత్రేయుడు
ఆ పరమేశ్వరుడే దత్తాత్రేయుడు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ శంకరుడు కూడా ఎలా వచ్చాడంటే చండాలుడి రూపంలో 4 కుక్కలతో వచ్చాడు. మనం గనక దత్తాత్రేయుడు వారిని చూసినట్లయితే ఆయన చుట్టూ కూడా 4 వేదాలు 4 కుక్కలుగా ఉంటాయి. ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటటువంటి చతుర్విధ పురుషార్థాలు స్వామి పాదాల దగ్గర ఉంటాయి. ఆయన్ని ఆశ్రయం చేసినట్లయితే చతుర్వేద జ్ఞానంతో పాటు చతుర్విధ పురుషార్థాలు మనకు అందుతాయి అనేటటువంటి సందేశాన్ని మనం గ్రహించాలి. అటువంటి దత్త వైభవాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దత్తాత్రేయ అనుగ్రహాన్ని పొందడానికి వేల చేతులు ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడు చేసినటువంటి అర్చనే చాలా కష్టపడితే గానీ దత్త దర్శనం ఆయన కాలేదు. అటువంటి మన ఈ 2 చేతులతో మనం ఎంతవరకని దత్తానుగ్రహాన్ని పొందడం కోసం అర్చన చేస్తాం. కానీ ఈ కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు కాబట్టి ఈ నామస్మరణ ఒక్కటే భగవద్ అనుగ్రహానికి మనల్ని పాత్రుల్ని చేస్తుంది. కాబట్టి అటువంటి దత్తాత్రేయ అనుగ్రహం మనందరం కూడా పరిపూర్ణంగా పొందాలని ఆనాడు కార్తవీర్యార్జునుడు నిరంతరం చేసినటువంటి దత్తనామం ఏదైతే ఉన్నదో జయగురు దత్త శ్రీ గురు దత్త అనేటటువంటి నామాన్ని మనసారా మనందరం కూడా స్మరిద్దాం. ఈ దివ్యమైనటువంటి అనఘాష్టమి వ్రత పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనందరం కూడా పొందుదాం. అనఘా సమేత మధుమతి సమేత దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం. దత్తనామస్మరణ పురస్సరంగా